మనం ఓడిపోయాం. డాడీతో నిజం చెప్పాల్సిన సమయం వచ్చేసింది. ఏమిటి? నిజం చెప్పి వాడి ప్రాణం నిలువునా తీయాలనా? లేకపోతే ఎంతకాలం మనలా నాటకం ఆడతాం? ఎంతకాలమైనా సరే వాడి క్షేమం కూరి సాగినంతకాలం ఈ నాటకం ఆడాల్సిందే. లాభం లేదు. నేను డాడీని మభ్యపెట్టినా నువ్వు లోకాన్ని నమ్మించలేవు. రేపో మాపో పిన్ని హాస్పిటల్ నుంచి వస్తుంది. 3 నెలలైనా తిరగకుండానే 2 బిడ్డల తల్లిగా ఇంటికి వస్తే లోకం ఏమనుకుంటుంది, ఎలా నమ్ముతుంది? అరుణ, అందుకే ఈ సమస్యను దేవుడే పరిష్కరించాడు. అంకుల్, బాబుకి ఏమైంది? ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నాడో తెలియదు. మన కళ్ళకు దూరం ఎక్కడో ఉన్నాడు. అంకుల్, ఏం జరిగింది? అరుణ, ఆసుపత్రి నుంచి పాపను ఎవరో మాయం చేశారు. ఊరుకో. దేవుడు ఏం చేసినా మన మంచికి. ఇదేనా మంచి? నన్ను కన్న బిడ్డలా కాపాడిందే అలాంటి ఉత్తమరాలు కడుపు కోతతో రగిలిపోవడం మంచా? ఎవరు ఏమైనా నా బ్రతుకు రచ్చకెక్కలేదనుకోవడం మంచా? లేదు, ఆ తల్లి బిడ్డలు వేరు కావడానికి వీల్లేదు. ఆ పాప ఎక్కడున్నా వెతికించి పిన్నికి దక్కించాలి. నేను డాడీ ఏమైపోయినా పర్వాలేదు. ఆ మాట ఇంకొకసారంటే నేను సహించేది లేదు. ఈ పాప ఒక్క క్షణం కూడా నేను చూడలేదు. కానీ ఎన్ని సంవత్సరాలుగా నేను నా కంటికి పాపలా పెంచాను. శరీరాలు వేరయ్యి సీత నేను ప్రాణం ఒకటిగా బ్రతికాను. ఈనాడు ఆ పురిటిగుడ్డునే కాదు, నా ప్రాణాలైనా వదులుకోగలను. కానీ మీ ఇద్దరిలో ఎవరిని వదులుకోగలరు? నా వదులుకో. అయ్యో, ప్రాణాలు తినేస్తున్నారా? యాడెక్కరా? మీరు 100 చెప్పండి, 1,00,000 చెప్పండి. వీడు శ్రీనివాసరావు బిడ్డ అంటే నమ్మలేకుండా ఉన్నాను. అయ్యో, శ్రీనివాసరావు భార్య లలితాదేవి పార్వతీ నర్సింగ్ హోమ్ లో స్వయంగా ప్రసవించిందే. అయితే మరి అప్పుడు ఉయ్యాల్లో వేసిన బిడ్డ? ఓసి పిచ్చిదానా, అది సాళవా పంట, ఇది దాళవా పంట. పోదురు, మనుషులు కూడా సంవత్సరానికి 2 సార్లు కంటారా ఏమిటి? మీది మరీ విచిత్రం. ఆ చిత్రం ఏమిటో తెలుసుకోవాలనే కదటే వీళ్ళెత్తుకొచ్చింది. వీడి పీక నొక్కుతూ ఉంటే వాడి సంగతి ఆ శ్రీనివాసరావే కక్కుతాడు. సాహసం చేస్తావని నాకు తెలుసు. ఈ పాపకు నీకు ఏమిటి సంబంధం? లలితను దగ్గరుండి హాస్పిటల్లో చేర్పించింది నువ్వే కదూ? ఆవిడ 9 నెలలు మోసి కన్న పసిబిడ్డ వీడే. అయితే వాళ్ళ బిడ్డగా చలామణవుతున్న ఆ పాప ఎవరు? తెలీదు. నీకు తెలుసు? తెలీదు. నువ్వు ఇలా ఎందుకు చెప్తావు? వీడు నా చేతుల్లో గిలగిల కొట్టుకుంటూ ప్రాణాలు వదులుతుంటే అప్పుడు చెప్తావు. ఏమిటి లేదా? బాబుకి ఏదో అయిందండి. ఏదో జరిగిందండి. ఏదో పీడకల చుట్టూ. కాదండి, కన్న తల్లి పాసం నీకు అర్థం కాదండి. లలిత, కన్న తండ్రిగా నాకు మాత్రం పాశం లేదంటావా? బాబు ఏమైనాడో ఎక్కడున్నాడో తెలుసుకోవాలి. నేను విశ్వ ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. అది నీ పాప. నువ్వు చెయ్యరాని పాపం చెయ్యడం, ఆ శ్రీనివాసరావు చక్రం అడ్డం వేసి నీ పరువుని నీ పాపని కాపాడడం
మీ నాన్న దృష్టిలో ఈ లోకం దృష్టిలో నిన్నింకా కన్నెపిల్లగానే నిలబెట్టడం శాబాష్. గంధం బాగానే నడిపారు. మావయ్య నీకు ఆ జన్మాంతో రుణపడి ఉంటా. ఆ దేవతామూర్తికి అన్యాయం చేయకు. వాళ్ళ పాపను వాళ్ళకి ఇచ్చే. ఇచ్చిదాను ఇంత సులభంగా ఇచ్చేయడానికా అంత కష్టపడి తీసుకొచ్చింది? అయితే ఈ పాపనేం చేస్తావు? నువ్వు నా మాట వింటానంటే ప్రాణాలతో విడిచిపెడతాను. అయితే చెప్పు. నా కోసం అష్ట కష్టాలు పడిన ఆ పుణ్య దంపతుల కోసం ఏమైనా చేస్తాను. వాళ్లకు లేక లేక కలిగిన ఈ పసికందు కోసం ప్రాణాలైనా ఇస్తాను. అంత పెద్ద త్యాగం చెయ్యక్కర్లేదు. మా రాంబాబును పెళ్ళాడు. మావయ్య అంతేకాదు, ఈ పెళ్లికి మీ నాన్న నొప్పించే బాధ్యత కూడా నీది. మావయ్య తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడి నా పరిస్థితి అంతా తెలిసి కూడా నన్నెందుకు ఇలా బాధ పెడతావు? నా మీద ఏమైనా కక్ష ఉంటే నన్ను కాల్చి చంపే. అంతేకాని కళ్ళు కూడా తెరవని ఆ నెత్తరు గుడ్డు నా జీవితానికి ముడిపెట్టి నన్నెందుకు ఇలా హింసిస్తావు? అరుణ, ఆఖరిసారిగా చెప్తున్నాను, నా మాట విన్నావా? ఈ పాపను ప్రాణాలతో తీసుకెళ్లి వాళ్ళ చేతుల్లో పెడతాం, లేదా పాప శవాన్ని వాళ్ళ చేతులతోనే మట్టి చేయిస్తాం. నేను చేసిన పాపాలు చాలు. ఈ ప్రపంచంలో అన్నీ పోగొట్టుకొని ఒక్క నాన్న కోసం జీవోత్సవంలా బ్రతుకుతున్నాను. ఈ కట్టును పసుపు కుంకుమలతో అలంకరించి ఇంకా నన్ను నరక కోపంలోకి తొయ్యకు మావయ్య. అదే నీ సమాధానం అయితే ఇక 2 క్షణాలలో శ్రీనివాసరావు పుత్రశోకంతో కుమిలిపోతాడు. 2, లలిత ఈ మరణ వార్త విని గుండె పగిలి చస్తుంది. 3, అయితే నే చెప్పినవన్నీ ఒప్పుకున్నట్టేగా? నీ ఇష్ట ప్రకారమే కానీ బాబు. అప్పుడే కాదు, మీ నాన్న నొప్పించి మా రాంబాబును పెళ్లి చేసుకున్న తరువాత ఈలోగా ఈ పాప ఇక్కడున్నట్టు శ్రీనివాసరావుకు తెలిసిన మన మధ్య జరిగిన ఈ ఒప్పందం బయటికి పొక్కిన ఈ బిడ్డ దక్కడు. ఆ తర్వాత నీ పాప కథ మీ నాన్నకు చెప్తాను. అప్పుడు మీ నాన్న దక్కడు. ఏ డాడీ, ఏమిటమ్మా? అదే నా పెళ్లి విషయం. ఏ ఆ సంబంధాల్లో ఏది నీకు నచ్చలేదా? పర్వాలేదు చెప్పమ్మా. బలవంతంగా నీకు ఇష్టం లేని పెళ్లి చేసి కన్నబిడ్డకే అన్యాయం చేసేంత కషాయమని కాదమ్మా. అది కాదు డాడీ, మనకు పరాయి సంబంధం వెతుక్కోవాల్సిన అవసరం ఏముంది? అంటే నీ కన్న కూతురు నీ కళ్ళెదుటే ఉంటుంది. అయిన వాళ్ళకిచ్చి చేయడం మంచిది కదూ. రాంబాబుని చేసుకుంటావు అన్నమాట. నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. వీల్లేదంటే ఎలా? అమ్మ పోయిన దగ్గర నుంచి అత్తయ్యే నన్ను కన్నబిడ్డలా పెంచింది. కూతురైనా కోడలైనా నేనేననుకుంటోంది. పాపం రాంబాబుకు మాత్రం ఎవరున్నారు? చిన్నప్పటి నుంచి ఒకే చోట పెరిగాం. నేనంటే అతను ప్రాణాలు ఉడిస్తాడు. రాంబాబు అంటే నాకు కూడా ఇష్టమే నాన్న. ఇంకేమీ ఆలోచించుకు డాడీ. అవునన్నయ్య, ఇంతకాలం అమ్మాయి ఇష్టం అన్నావు. అమ్మాయి అవునన్న తర్వాత ఇంకా ఎందుక సందేహం? అరుణను నా బిడ్డలా చూసుకుంటాను. అత్తయ్య మాట కాదనుకు డాడీ. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మమ్మల్ని ఆశీర్వదించండి, ముహూర్తం పెట్టించండి. డాడీ, 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 డాడీ. ఇదే శ్రీధర్ ఇచ్చినవి.
నిజానికి నేను ఈ విల్లు రాయనక్కర్లేదు. నా ఏకైక వారసురాలు అరుణ, ఆ తరువాత ఆమె పిల్లలు. కానీ నా జీవిత కాలంలో చెయ్యాలనుకుని చెయ్యలేకపోయినవి చాలా ఉన్నాయి. చెప్పాలనుకుని కూడా చెప్పలేనివి కొన్ని ఉన్నాయి. అందుకే ఈ విల్లు. శ్రీనివాసరావు నా స్నేహితుడు మాత్రమే కాదు, నా రెండవ ప్రాణం. నిస్వార్థంగా నా కోసమే శ్రమించాడు, నన్ను కోటీశ్వరుణ్ణి చేశాడు. కానీ నా నుండి ఏమీ ఆశించలేదు, ఆశ ఉన్నట్టు కూడా ప్రకటించలేదు. జీతాలు పెంచి బోనసులిచ్చి వాడి రుణం తీర్చుకోలేనని నాకు తెలుసు. అయినా నా ఆత్మశాంతి కోసం నా ఆస్తిలో 10 లక్షల రూపాయలు అతనికి అందజేస్తున్నాను. అరుణను నేను కన్నానే కానీ తల్లి తండ్రిగా శ్రీనివాసరావే పెంచాడు. అందుకే ఆమెను అతని సంరక్షణలో వదిలి వెళుతున్నాను.